వెరీ గుడ్ మార్నింగ్ వన్ అండ్ ఆల్. సో నిన్నటి క్లాస్లో మనం ఇంట్రడక్షన్ గురించి మాట్లాడుకున్నాము. ఇంట్రడక్షన్ ఆఫ్ ఆపరేషనల్ యాంప్లిఫైర్స్ అనేది దాని గురించి మాట్లాడుకున్నాం. అసలు ఆప్యామ్ అంటే ఏంటి, ఆప్యామ్ అనేది ఏ రకంగా పనిచేస్తుంది, అసలు ఆపరేషనల్ యాంప్లిఫైర్స్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటి అన్నది లాస్ట్ క్లాస్లో మనం చూసుకున్నాం అనమాట. అసలు ఈ ఆపరేషనల్ యాంప్లిఫైర్స్ అంటే ఏంటి, డెఫినేషన్ ఏంటి, నెక్స్ట్ అదేవిధంగా ఈ ఆపరేషనల్ యాంప్లిఫైర్స్ అనేవి దేని పర్పస్ మనం యూజ్ చేసుకుంటాం అనేసి మనం నిన్నటి క్లాస్లో మాట్లాడుకున్నాము. దాని ప్రకారంగా మనకి ఏం తెలిసింది, ఆపరేషనల్ యాంప్లిఫైర్స్ అంటే ఏంటో తెలిసింది. సో ఈ ఆపరేషనల్ యాంప్లిఫైర్స్ అనేవి మనకి మల్టీ టాస్కింగ్ అప్లికేషన్స్లోని వాటిలోని యూజ్ చేసుకుంటామని మనం మాట్లాడుకున్నాం. సో నిన్నటి క్లాస్లోని మనం దాని గురించి మాట్లాడుకున్నాము. అయితే ఇప్పుడు పర్టికులర్గా ఈ రోజు క్లాస్లో ఏం చెప్పుకుంటున్నాం అంటే బేసిక్ ఆఫ్ డిఫరెన్షియల్ యాంప్లిఫైర్. సో ఈ పర్టికులర్గా ఈ రోజు క్లాస్లో మనం మాట్లాడుకున్నది ఏంటంటే బేసిక్ ఆఫ్ డిఫరెన్షియల్ యాంప్లిఫైర్. బేసిక్ ఆఫ్ డిఫరెన్షియల్ యాంప్లిఫైర్. జనరల్ గా ఆపరేషనల్ యాంప్లిఫైర్ డయాగ్రాము, నెక్స్ట్ అదేవిధంగా ఆపరేషనల్ యాంప్లిఫైర్ దాని గురించి అంటే అది ఏ రకంగా వర్క్ అవుతుందో దాని గురించి తెలుసుకున్నాక దీని గురించి తెలుసుకుంటే ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. బట్ బేసిక్స్ అనేవి ముందుగా ఇక్కడ తెలుసుకుంటే అంటే ఈ ఈక్వేషన్స్ అక్కడ యూజ్ చేస్తాం అనమాట. సో అందువల్ల మనం ముందుగా దీని గురించి మాట్లాడుకుంటున్నాం, బేసిక్ ఆఫ్ డిఫరెన్షియల్ యాంప్లిఫైర్ అనమాట. సో డిఫరెన్షియల్ యాంప్లిఫైర్ అంటే ఏంటి అంటే, సో ఇది ఒక సర్క్యూట్ అనమాట. డిఫరెన్షియల్ యాంప్లిఫైర్ అనేది, ఈ డిఫరెన్షియల్ యాంప్లిఫైర్ ఈజ్ నథింగ్ బట్ వన్ సర్క్యూట్ విచ్ ఇస్ ఎ సర్క్యూట్. సో ఈ సర్క్యూట్ ఏంటి అంటే విచ్ కెన్ యాక్సెప్ట్, ఇదేం చేస్తుందంటే విచ్ కెన్ యాక్సెప్ట్ టూ సిగ్నల్స్. సో టూ ఇన్పుట్ సిగ్నల్స్ ని యాక్సెప్ట్ చేస్తుంది. టూ ఇన్పుట్ సిగ్నల్, సో విచ్ కెన్ యాక్సెప్ట్ టూ ఇన్పుట్ సిగ్నల్. సో ఇది ఏంటి అంటే బేసిక్ యాంప్లిఫైర్ అనేది వన్ సర్క్యూట్ విచ్ కెన్ యాక్సెప్ట్ టూ ఇన్పుట్ సిగ్నల్స్. సో ఈ రకంగా మనకి ఈ బేసిక్ డిఫరెన్షియల్ యాంప్లిఫైర్ అనేది మనకి వర్క్ అవుతుంది అనమాట. సో అయితే ఏవైతే మనం టూ ఇన్పుట్ సిగ్నల్స్ ఇస్తున్నామో ఆ రెండు టూ ఇన్పుట్ సిగ్నల్స్ ని ఇది యాంప్లిఫై చేస్తుంది అనమాట. సో జనరల్ గా యాంప్లిఫైయింగ్ చేయడం అంటే ఏంటి, వీక్ సిగ్నల్స్ ని స్ట్రాంగ్ సిగ్నల్ కింద కన్వర్ట్ చేయడం కదా. సో ఇక్కడ మనకి ఇస్తున్న టూ ఇన్పుట్ సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇది యాంప్లిఫై చేస్తుంది. సో యాంప్లిఫైయింగ్ చేసి అయితే వాటి యొక్క డిఫరెన్స్, ఓకే, సో డిఫరెన్స్ బిట్వీన్ ద టూ ఇన్పుట్ సిగ్నల్స్, సో డిఫరెన్స్ బిట్వీన్ టూ ఇన్పుట్ సిగ్నల్స్ ఈజ్ కాల్డ్ ఏ డిఫరెన్షియల్ యాంప్లిఫైర్. సో మనకి ఏవైతే టూ ఇన్పుట్ సిగ్నల్స్ ని అప్లై చేసి దాన్ని యాంప్లిఫై చేసిన తర్వాత వాటి యొక్క డిఫరెన్స్ ని మనం డిఫరెన్షియల్ యాంప్లిఫైర్ అంటాం అనమాట. సో వాటి యొక్క డిఫరెన్స్ నే మనం డిఫరెన్షియల్ యాంప్లిఫైర్స్ అంటాం. సో ఈ యొక్క డిఫరెన్షియల్ యాంప్లిఫైర్ యొక్క అవుట్పుట్ ఏదైతే ఉందో, డిఫరెన్షియల్ యాంప్లిఫైర్ అవుట్పుట్ ప్రపోర్షనల్ టు ద డిఫరెన్స్ బిట్వీన్ ద టూ ఇన్పుట్ సిగ్నల్స్. జనరల్ గా నార్మల్ గా డిఫరెన్స్ చేస్తున్న ఇన్పుట్ సిగ్నల్ ఏవైతే ఉన్నాయో డిఫరెన్స్ బిట్వీన్ టూ ఇన్పుట్ సిగ్నల్స్. సో డిఫరెన్షియల్ యాంప్లిఫైర్ ద అవుట్పుట్ ఈస్ ప్రపోర్షనల్ టు ద డిఫరెన్స్ బిట్వీన్ టూ ఇన్పుట్ సిగ్నల్. సో టూ ఇన్పుట్ సిగ్నల్స్ అనమాట. జనరల్ గా ఒక ఆర్డినరీ యాంప్లిఫైర్ కి అప్లై చేస్తే ఏ రకంగా ఉంటుంది, డిఫరెన్షియల్ యాంప్లిఫైర్ కి మనం టూ ఇన్పుట్ సిగ్నల్ అప్లై చేస్తే ఏ రకంగా ఉంటుందో మనం ఇప్పుడు చూద్దాం. సో జనరల్ గా ఒక యాంప్లిఫైర్ అనేది మనం తీస్తాం. సో జనరల్ గా మనం ఇంకా ఆప్యామ్ ఐసి యొక్క డయాగ్రామ్ మనం ఇంకా చూడలేదు కాబట్టి జనరల్ గా ఇది యాంప్లిఫైర్ అనేది మనం చూసుకుంటున్నాం. ఒక యాంప్లిఫైర్ అనేది మనం ఇక్కడ తీసుకుంటున్నాం అనమాట. యాంప్లిఫైర్ అంటే మనకి ఆల్రెడీ తెలుసు, విచ్ ఇస్ యూజ్డ్ టు కన్వర్ట్ వీక్ సిగ్నల్ ఇంటూ దట్ స్ట్రాంగ్ సిగ్నల్. వీక్ సిగ్నల్స్ ని స్ట్రాంగ్ సిగ్నల్ కింద మనం కన్వర్ట్ చేయడానికి యూజ్ చేస్తున్నాం అని చెప్పుకుంటున్నాం. సో దిస్ ఇస్ నథింగ్ బట్ సిగ్నల్ జనరేటర్. సో ఇక్కడ మనకి విత్ హెల్ప్ ఆఫ్ దిస్, ఈ డయాగ్రామ్ గుర్తుపెట్టుకోండి. ఈ డయాగ్రామ్ ఏంటి, దిస్ ఇస్ నథింగ్ బట్ వోల్టేజ్ సిగ్నల్ జనరేటర్ అని గుర్తుపెట్టుకోండి ఈ డయాగ్రామ్. ఓకే, సో మనకి జనరల్ గా అంటే నార్మల్ గా ఆర్డినరీ సర్క్యూట్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ ఆర్డినరీ సర్క్యూట్, ఇక్కడ నుంచి మనకి ఏమవుతుంది, వోల్టేజ్ జనరేటర్ అనుకోండి, ఇది సిగ్నల్ జనరేటర్ కదా. సో వోల్టేజ్ అనేది ఇక్కడ మూవ్ అవుతుంది. సో వి అనే వోల్టేజ్ అనేది వెళ్తుంది అనమాట. సో వి అనే వోల్టేజ్ అనేది ఇక్కడ దీని నుంచి మనకు మూవ్ అవుతుంది. ఈ వోల్టేజ్ అనేది మనం యాంప్లిఫైర్స్ కి ఇచ్చిన తర్వాత ద అవుట్పుట్ ఏదైతే అవుట్పుట్ ఉందో, అవుట్పుట్ B0 ఈజ్ ఈక్వల్ టు ఏవి అంటే యాంప్లిఫైయింగ్ ద వోల్టేజ్
వోల్టేజ్ అవుతుంది అనమాట. సో వోల్టేజ్ని యాంప్లిఫై చేస్తుంది, యాంప్లిఫైయింగ్ ద వోల్టేజ్, వచ్చిన అవుట్పుట్ని వోల్టేజ్ని యాంప్లిఫైయింగ్ చేస్తుంది. అండ్ సో వన్ మోర్ ఇన్పుట్ ఈస్ నథింగ్ బట్ ఓకే. సో ఇక్కడ ఇచ్చిన వోల్టేజ్ ఏదైతే ఉందో ఇన్పుట్ వోల్టేజ్ని యాంప్లిఫైయింగ్ చేసి వచ్చింది అవుట్పుట్ వోల్టేజ్ అవుతుంది అనమాట. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఆర్డినరీ బ్లాక్ డయాగ్రామ్. ఒక ఆర్డినరీ సర్క్యూట్ మనం తీసుకుంటే ఆర్డినరీ సర్క్యూట్ బ్లాక్ డయాగ్రామ్, ఆర్డినరీ యాంప్లిఫైర్ అనమాట. ఆర్డినరీ యాంప్లిఫైర్ అనేది ఏ రకంగా మనకి వర్క్ అవుతుందో అన్నది మనం ఇక్కడ చూసుకున్నాం. అయితే మనం నెక్స్ట్ డిఫరెన్షియల్ యాంప్లిఫైర్. సో ఒక డిఫరెన్షియల్ యాంప్లిఫైర్ అనేది మనం తీసుకుంటే డిఫరెన్షియల్ యాంప్లిఫైర్ అనేది ఏ రకంగా వర్క్ అవుతుంది అనేది మనం ఇప్పుడు చూద్దాం. డిఫరెన్షియల్ యాంప్లిఫైర్ అంటే ఏంటి మీకు ఆల్రెడీ చెప్పాను. ఈ డిఫరెన్షియల్ యాంప్లిఫైర్ లో 2 ఇన్పుట్ సిగ్నల్స్ ని మనం ఇవ్వచ్చు అని చెప్పుకున్నాం. సో డిఫరెన్షియల్ యాంప్లిఫైర్ అనేది ఇక్కడ మనం తీసుకున్నాము. సో డిఫరెన్షియల్ యాంప్లిఫైర్ యొక్క బ్లాక్ డయాగ్రామ్ అనేది ఎలా ఉంటుంది ఏంటి అన్నది ఫర్దర్ నెక్స్ట్ క్లాసెస్ లో వస్తాయి. సో పర్టికులర్గా ఇందులో ఏంటి అంటే డిఫరెన్షియల్ యాంప్లిఫైర్ వర్కింగ్ అనేది అంటే ఎలా ఉంటుంది, దీని యొక్క ఈక్వేషన్స్ అనేవి ఏంటి వస్తాయి అనేది చూడండి. డిఫరెన్షియల్ యాంప్లిఫైర్, ఈ డిఫరెన్షియల్ యాంప్లిఫైర్ లో మీకు ఆల్రెడీ మనం ముందుగా మాట్లాడుకునేటట్లుగా 2 ఇన్పుట్ సిగ్నల్స్ అనేవి ఉంటాయి అని చెప్పుకున్నాం. సో 2 ఇన్పుట్ సిగ్నల్స్ మనం ఈ డిఫరెన్షియల్ యాంప్లిఫైర్స్ చేస్తున్నాం. 2 ఇన్పుట్ సిగ్నల్స్ ఏంటంటే మనకి V1 V2 అనే 2 ఇన్పుట్ సిగ్నల్స్ అనేవి మనం ఇక్కడ ఇచ్చాము అనుకున్నాం. అయితే మీకు ఆల్రెడీ చెప్పాను డిఫరెన్షియల్ యాంప్లిఫైర్ యొక్క అవుట్పుట్ అనేది ఏమవుతుంది అని చెప్పాను. సో V0 ఈజ్ ఈక్వల్ టు అవుట్పుట్ వోల్టేజ్ V0 ఈజ్ ఈక్వల్ టు డిఫరెన్స్ బిట్వీన్ దిస్ 2 ఇన్పుట్స్, డిఫరెన్స్ బిట్వీన్ దిస్ 2 ఇన్పుట్స్, ఈ రెండిటి యొక్క డిఫరెన్స్ ని యాంప్లిఫైయింగ్ చేస్తుంది. సో యాంప్లిఫైయింగ్ ద డిఫరెన్స్ బిట్వీన్ 2 ఇన్పుట్స్ V1 మైనస్ V2. సో A ఇంటూ V1 మైనస్ V2. సో ఇంకొకటి ఏంటవుతుందంటే మనకి గ్రౌండ్. సో అనదర్ అవుట్పుట్ ఇస్ గ్రౌండ్. సో ఇది డిఫరెన్షియల్ యాంప్లిఫైర్. సో జనరల్ గా డిఫరెన్షియల్ యాంప్లిఫైర్ అనేది ఈ రకంగా ఉంటుంది. సో 2 ఇన్పుట్లు మనం తీసుకుంటే అవుట్పుట్ అనేది V1 మైనస్ V2. సో యాంప్లిఫైయింగ్ అవుతుంది అనమాట. సో V1 మైనస్ V2. సో ఇక్కడ మనం మాట్లాడుకుంటుంది ఏంటంటే ఇక్కడ ఈ V1 అండ్ V2 ఆర్ ద, ఈ రెండు ఏంటి, V1 అండ్ V2 ఆర్ ద ఇన్పుట్ సిగ్నల్స్. ఈ V1 అండ్ V2 ఆర్ ద ఇన్పుట్ సిగ్నల్స్. ఇక్కడ ఈ V0 అనేది ఏంటి అంటే, సో ఈ V0 అనేది ఏంటి అంటే దిస్ ఇస్ నథింగ్ బట్ అవుట్పుట్ సిగ్నల్. ఈ V1 and V2 are the input signal and V0 is that output signal. సో మనకి డిఫరెన్షియల్ యాంప్లిఫైర్ యొక్క అవుట్పుట్ అనేది ఫైనల్ గా వచ్చిందమ్మా. డిఫరెన్షియల్ యాంప్లిఫైర్ యొక్క అవుట్పుట్ ఫైనల్ అవుట్పుట్. సో V0 is equal to డిఫరెన్షియల్ యాంప్లిఫైర్ కాబట్టి సో డిఫరెన్షియల్ యాంప్లిఫైర్ అనేది డినోట్ చేయడం కోసం A సఫిక్స్ D తో డినోట్ చేస్తున్నాను. A సఫిక్స్ D డిఫరెన్షియల్ యాంప్లిఫైర్ యొక్క అవుట్పుట్ కాబట్టి A సఫిక్స్ D ఇంటూ V1 మైనస్ V2 రిమెంబర్ దిస్ ఈక్వేషన్. ఈ ఈక్వేషన్ మనకు ఫర్దర్ గా చాలా సార్లు వస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. సో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు, జస్ట్ ఇందులో నుంచి ఎలా వస్తుందో అనేది తెలుసుకుంటే సరిపోతుంది. V0 ఈజ్ ఈక్వల్ టు డిఫరెన్షియల్ యాంప్లిఫైర్ కాబట్టి ఇక్కడ A అనేది యాంప్లిఫైర్. సో డిఫరెన్షియల్ యాంప్లిఫైర్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి A సఫిక్స్ D అని రాసుకున్నాం అనమాట. సో ఇక్కడ A సఫిక్స్ D ఈజ్ నథింగ్ బట్, ఈ A సఫిక్స్ D అంటే ఏంటి, డిఫరెన్షియల్ యాంప్లిఫైర్. A సఫిక్స్ D ఈజ్ నథింగ్ బట్ డిఫరెన్షియల్ యాంప్లిఫైర్. అయితే ఇక్కడ మనం ఏం జరుగుతుంది, ఈ యొక్క డిఫరెన్షియల్ యాంప్లిఫైర్స్ అనేది మనకి 2 ఇన్పుట్ సిగ్నల్స్ ని మనం కామన్ గా తీసుకుంటున్నాం అనమాట. సో కామన్ గా 2 ఇన్పుట్ సిగ్నల్స్ ని మనం తీసుకుంటే సో మనకు అవుట్పుట్ అనేది ఎటువంటి ఎఫెక్ట్ అన్నది అవ్వదు అనమాట. సో ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ అనేది మనం కంపేర్ చేసుకుంటే ఈ యొక్క అవుట్పుట్ కి ఈక్వల్ గా ఉంటుంది అనమాట. సో అది చెప్తున్నాడు. సో రెండిట్లకి కంపేర్ చేసుకుంటే మనకి ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు జనరల్ గా, అంటే దెర్ ఇస్ నో ఎఫెక్ట్. సో మనం ఇక్కడ ఏవైనా ఒక సిగ్నల్ అనేది మనం తీసుకునేటప్పుడు విచ్ ఈస్ కామన్ టు బోత్ ఇన్పుట్స్. ఇప్పుడు ఒక సిగ్నల్ అనేది మనం ఇక్కడ అప్లై చేస్తే ఇక్కడ ఏదైతే సిగ్నల్ అప్లికేబుల్ అయ్యిందో
ఇక్కడ కూడా సేమ్ సిగ్నల్ అనేది అప్లికేబుల్ అవుతుంది అనమాట. సో V1 దగ్గర ఏదైతే సిగ్నల్ ఇస్తున్నామో V2 దగ్గర కూడా సేమ్ సిగ్నల్ అనేది అప్లికేబుల్ అవుతుంది, విచ్ ఇస్ కామన్ టు బోత్ ఇన్పుట్స్. విల్ హ్యావ్ నో ఎఫెక్ట్ ఆన్ అవుట్పుట్ వోల్టేజ్. సో అవుట్పుట్ వోల్టేజ్ కి ఈ రకంగా మనం అప్లై చేయడం వల్ల మనకి ఎటువంటి ఎఫెక్ట్ అవుట్పుట్ వోల్టేజ్ లో మనకి రాదనమాట. కానీ ప్రాక్టికల్ డిఫరెన్స్ అంటే ఇది మనకి థియరిటికల్ గా మనం మాట్లాడుకుంటున్నాం. ప్రాక్టికల్ గా మనం చూసుకునేటట్లుగా అయితే ప్రాక్టికల్ గా అది మనకి పాసిబుల్ అవ్వదు అనమాట. ప్రాక్టికల్ గా మనం అబ్జర్వ్ చేసుకుంటే దేర్ విల్ బి సర్టన్ నాయిసెస్ ఇలాంటివన్నీ అక్కడ అవుతాయి అనమాట. సో అవుట్పుట్ డిపెండ్స్ నాట్ అపాన్ డిఫరెన్స్ సిగ్నల్ విడి. సో అంటే అవుట్పుట్ అనేది నాట్ ఎట్ ఆల్ డిపెండ్ అపాన్ ఈ రెండిటి యొక్క డిఫరెన్స్ పైన ఈ అవుట్పుట్ అనేది డిపెండ్ అవుతుంది అని చెప్పుకున్నాం కదా. జనరల్ గా ఇందులో అయితే ఈ రెండిటి యొక్క ఇన్పుట్ సిగ్నల్ సేమ్ అయితే అవుట్పుట్ ఈ రెండిటి యొక్క డిఫరెన్స్ పైన డిపెండ్ అయ్యి ఉంటుంది. బట్ ప్రాక్టికల్ గా మనం తీసుకునేటట్లుగా అయితే ప్రాక్టికల్ గా ఏం జరుగుతుంది అంటే ఈ రెండిటి యొక్క డిఫరెన్స్ పైన ఈ అవుట్పుట్ అనేది డిపెండ్ అవ్వదు. ప్రాక్టికల్ కండిషన్స్, థియరిటికల్ కండిషన్స్ లో మనకు అవుతుందని మాట్లాడుకుంటున్నాం, కానీ ప్రాక్టికల్ కండిషన్స్ లో అవ్వదు అని చెప్తున్నాడు అనమాట. సో ప్రాక్టికల్ కండిషన్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. సో ప్రాక్టికల్ కండిషన్స్ లో మనకి అవ్వదు అనమాట. సో అప్పుడు మనం ఏంటంటే అప్పుడు మనం యావరేజ్ లెవెల్ ఆఫ్ కామన్ మోడ్ సిగ్నల్ ని మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాము. ఇక్కడ మనం ఇది మనము డిఫరెన్షియల్ సిగ్నల్ మనం ఫైండ్ అవుట్ చేస్తే డిఫరెన్షియల్ సిగ్నల్ VD ఈజ్ ఈక్వల్ టు V1 minus V2 అమ్మా. సో VD ఈజ్ ఈక్వల్ టు V1 minus V2. దిస్ ఇస్ నథింగ్ బట్ డిఫరెన్షియల్ సిగ్నల్. ఈ డిఫరెన్షియల్ సిగ్నల్ లోని అవుట్పుట్ V0 అనే అవుట్పుట్ V1 మైనస్ అంటే ఈ రెండింటి యొక్క ఇన్పుట్స్ డిఫరెన్స్ పైన డిపెండ్ అయ్యి ఉంటుంది. ఓకే, సో బట్ ప్రాక్టికల్ కండిషన్స్ లో ఇట్ నెవర్ పాసిబుల్. అయితే కామన్ మోడ్ సిగ్నల్ అనేది VC తో డినోట్ చేస్తాం. కామన్ మోడ్ సిగ్నల్ విచ్ ఇస్ డినోటెడ్ విత్ VC. సో VC తో డినోట్ చేస్తున్నప్పుడు ఈ కామన్ మోడ్ సిగ్నల్ అనేది ఏంటి అంటే యావరేజ్ ఆఫ్ దిస్ టూ ఇన్పుట్ సిగ్నల్ అంటే ఏంటవుతుంది V1 ప్లస్ V2 బై 2. యావరేజ్ ఆఫ్ దిస్ టూ ఇన్పుట్ సిగ్నల్స్ కదా. సో యావరేజ్ ఆఫ్ దిస్ టూ ఇన్పుట్ సిగ్నల్స్ ని పైన డిపెండ్ అయ్యి అవుతుంది. సో యావరేజ్ ఆఫ్ దిస్ టూ ఇన్పుట్ సిగ్నల్ ఈజ్ నథింగ్ బట్ V1 ప్లస్ V2 బై 2. V1 ప్లస్ V2 బై 2 అంటే ఏంటి అండ్ ఇది ఎలా రాసుకోవచ్చు 1/2 V1 ప్లస్ V2 అని రాసుకోవచ్చు కదా. 1/2 ఇంటూ V1 ప్లస్ V2. సో ఇది మనకి కామన్ మోడ్ సిగ్నల్ VC అవుతుంది. కామన్ మోడ్ సిగ్నల్ VC. అయితే జనరల్ గా లీనియర్ కాంబినేషన్ ఆఫ్ టూ ఇన్పుట్ వోల్టేజెస్. సో లీనియర్ కాంబినేషన్స్ అంటే ఏంటంటే ఈ యొక్క లీనియర్ అంటే ఒక్కసారి లీనియర్ గా అప్లై చేయడం అంటే ఏంటి అంటే ఒక్కసారే అప్లై చేయడం అనమాట. లీనియర్ గా అప్లై చేయడం అంటే. నాన్ లీనియర్ అంటే ఏంటి అంటే ఒకటి అప్లై చేసిన తర్వాత ఇంకోటి అప్లై చేయడం అంటే వేరువేరుగా అప్లై చేయడం. లీనియర్ కాంబినేషన్స్ ఆఫ్ టూ ఇన్పుట్ సిగ్నల్స్ అప్లికేబుల్ చేస్తే ఇక్కడ రాస్తున్నాను, ఒకసారి చూడండి. లీనియర్ కాంబినేషన్ ఆఫ్ టూ ఇన్పుట్ voltage is linear combination of two input voltage is V0 is equal to linear గా అప్లికేబుల్ అవుతుంది. లీనియర్ గా అప్లికేబుల్ అవుతుంది అంటే రెండిట్లకి లీనియర్ గా అప్లికేబుల్ చేస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది అంటే A1 V1 ప్లస్ A2 V2 అవుతుంది. A1 V1 ప్లస్ A2 V2. సో దిస్ ఇస్ ద లీనియర్ కాంబినేషన్ ఆఫ్ టూ ఇన్పుట్ వోల్టేజెస్ A1 V1 ప్లస్ A2 V2. ఇక్కడ A1 అంటే ఏంటి అంటే సో A1 ఈజ్ నథింగ్ బట్ వోల్టేజ్ గెయిన్ ఆఫ్ ఇన్పుట్ V1. వోల్టేజ్ గెయిన్ ఆఫ్ ఇన్పుట్ V1. ఇక్కడ ఇన్పుట్ అనేది V1 అనేది ఇన్పుట్ కింద యాక్ట్ అవుతుంది. వోల్టేజ్ గెయిన్ ఆఫ్ ఇన్పుట్ V1 అండ్ V2 అనేది గ్రౌండ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, V2 ఈజ్ గ్రౌండ్. సో అదే రకంగా A2 దగ్గర ఏం జరుగుతుందంటే A2 ఈజ్ ఇక్కడ A2 దగ్గర ఏమవుతుందంటే V2 అనేది ఇన్పుట్ అవుతుంది. V2 ఈజ్ ఇన్పుట్ అండ్ V1 ఈజ్ గ్రౌండ్. V1 అనేది గ్రౌండ్ అవుతుంది అనమాట. సో V1 ఈజ్ గ్రౌండ్. సో ఈ రకంగా మనకి జరుగుతుంది అనమాట. సో దీని ప్రకారంగా మనం అబ్జర్వ్ చేసుకుంటే
యాజ్ ప్రీవియస్లీ వి డిస్కస్, అంటే ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నాం కదా, సో దీని ప్రకారంగా ఈ ఈక్వేషన్ ఎట్లా రాసుకుంటాం అంటే v1 ఈజ్ ఈక్వల్ టు vc ప్లస్ 1/2 vd, vc ప్లస్ vd బై 2 అంటే 1/2 vd కదా. సో v2 ఈజ్ ఈక్వల్ టు vc మైనస్ vd బై 2, విచ్ సీమ్స్ దట్ 1/2 vd, vc మైనస్ 1/2 vd. అయితే ఇక్కడ v1 v2 ఈ రెండు వచ్చాయి కదా, ఇది ఒక ఈక్వేషన్ 3 అని మనం అనుకుంటే ఈ v1 v2 వాల్యూస్ ని ఈ ఈక్వేషన్ 3 లో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఈ ఈక్వేషన్ 3 లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది అంటే v0 ఈజ్ ఈక్వల్ టు, మనకు ఆల్రెడీ తెలుసు, సో a1 ఇంటూ v1 అంటే ఎంత, vc ప్లస్ 1/2 vd, vc ప్లస్ 1/2 vd ప్లస్ a2 ఇంటూ vc మైనస్ 1/2 vd, vc మైనస్ 1/2 vd, vc మైనస్ 1/2 vd. సో దీన్ని ఏ రకంగా రాసుకోవచ్చు, మొత్తం మల్టిప్లేబుల్ చేస్తే a1 vc ప్లస్ a1/2 vd ప్లస్ a2 vc మైనస్ 1/2 vd, సారీ a2/2 vd వచ్చింది. సో దీన్ని మనము ఎలా రాసుకోవచ్చు, 1/2 a1 మైనస్ a2 ఇంటూ vd ప్లస్ a1 మైనస్ a2 ఇంటూ vc, a1 మైనస్ a2 ఇంటూ vc, a1 మైనస్ a2 ఇంటూ vc. సో ఈ రకంగా మనం రాసుకుంటున్నాం. సో జనరల్గా ఇక్కడ వచ్చిందే మనం రాసుకుంటున్నాం అమ్మా. అంటే ఇది ఒక్కసారి మనకి మల్టిప్లై చేస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. a1 vc ప్లస్ a1/2 vd ప్లస్ a2 vc మైనస్ a2/2 vd. ఇప్పుడు a1 vc a2 vc, a1 మైనస్ a2 vc రాసుకుంటున్నాం. నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ a1/2 vd a2/2 vd ఉంది కదా. సో a1/2 vd a2/2 vd మనకి ఇక్కడ ఏమైతుంది, 1/2 a1 మైనస్ a2 vd అవుతుంది అనమాట, 1/2 a1 మైనస్ a2 vd. సో ఇప్పుడు దీని ప్రకారంగా మనము దీని యొక్క ఫైనల్ ఈక్వేషన్ v0 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే, సో విచ్ కెన్ బి రిటన్ యాజ్ AD VD ప్లస్ AC VC, AD VD ప్లస్ AC VC అవుతుంది అనమాట. v0 ఈజ్ ఈక్వల్ టు AD VD ప్లస్ AC VC అవుతుంది. సో దిస్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ అవుట్పుట్ వోల్టేజ్. సో అవుట్పుట్ వోల్టేజ్ యొక్క ఈక్వేషన్ అనమాట. సో దిస్ ఇస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈక్వేషన్, అవుట్పుట్ వోల్టేజ్ యొక్క ఈక్వేషన్ AD VD ప్లస్ AC VC. సో ఇక్కడ మనకి AD అనేది ఏంటి అంటే, AD ఈజ్ నథింగ్ బట్ వోల్టేజ్ గెయిన్ ఆఫ్ డిఫరెన్షియల్ సిగ్నల్, వోల్టేజ్ గెయిన్ ఆఫ్ డిఫరెన్షియల్ సిగ్నల్. డిఫరెన్షియల్ సిగ్నల్ యొక్క వోల్టేజ్ గెయిన్. ఓకే, సో సేమ్ అదే రకంగా ఏసీ అంటే ఏంటి అంటే వోల్టేజ్ గెయిన్ ఆఫ్ కామన్ మోడ్ సిగ్నల్, వోల్టేజ్ గెయిన్ ఆఫ్ కామన్ మోడ్ సిగ్నల్, కామన్ మోడ్ సిగ్నల్, వోల్టేజ్ గెయిన్ ఆఫ్ కామన్ మోడ్ సిగ్నల్. సో ఇక్కడ మనకి కంపేర్ చేసుకుంటే ఏసీతో కంపేర్ చేసుకుంటే ఏడి అనేది లార్జ్ అనమాట. ఏసీతో కంపేర్ చేసుకుంటే ఏడి ఈస్ లార్జ్. ఓకే, సో అంటే ఆటోమేటిక్ గా ఏసీ అనేది స్మాల్ అవుతుంది, ఏసీ ఈస్ స్మాల్. సో కొన్ని కండిషన్స్ లో ఏసీ అనేది 0 కూడా అవుతుంది అనమాట. సో అయితే అప్పుడు మనకి 0 కండిషన్స్ అయినప్పుడు మనకి డిఫరెన్షియల్ యాంప్లిఫైయర్ అనేది ఒక ఈక్వేషన్ అనేది వస్తుంది అనమాట. సో దట్ ఈస్ అక్కడ మనము
జనరల్ గా ఈ రెండిటి యొక్క రేషియోనే ఏడి అండ్ ఏసీ యొక్క రేషియో. ఏడి అంటే ఏంటి? వోల్టేజ్ గెయిన్ ఆఫ్ డిఫరెన్షియల్ సిగ్నల్. ఏసీ అంటే ఏంటి? వోల్టేజ్ గెయిన్ ఆఫ్ కామన్ మోడ్ సిగ్నల్. ఈ రెండిటి యొక్క రేషియోని కామన్ మోడ్ రిజెక్షన్ రేషియో అంటారనమాట. కామన్ మోడ్ రిజెక్షన్ రేషియో, సిఎంఆర్ఆర్. షార్ట్ క్వశ్చన్ కింద అడుగుతాడు, సిఎంఆర్ఆర్, 3 మార్క్స్ క్వశ్చన్. కామన్ మోడ్ రిజెక్షన్ రేషియో. కామన్ మోడ్ రిజెక్షన్ రేషియో అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ వోల్టేజ్ గెయిన్ ఆఫ్ డిఫరెన్షియల్ సిగ్నల్ ఇంటూ వోల్టేజ్ గెయిన్ ఆఫ్ కామన్ మోడ్ సిగ్నల్. అంటే ఏమైతుంది? రేషియో అంటే ఏంటి? ఏడి బై ఏసీ. ఏడి బై ఏసీ. దీన్ని మనము సిఎంఆర్ఆర్ అంటాం అనమాట. సిఎంఆర్ఆర్ అని అంటారు.